ఢిల్లీలోని పాక్ కమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి 5 నిర్ణయాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను అద్దం పట్టే రీతిలో యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరం చెందినటువంటి సభ్యులు, అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి పార్టీ కార్యకర్తలు, ఢిల్లీలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి పాకిస్తాన్ హైకమిషన్ ముందు, ఇదే కార్యాలయం మనం ఇప్పుడు ఉన్నాము, ఈ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం ముందు పెద్ద స్థాయిన తమ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఈ ఉగ్రవాద దాడుల్లో భారత ప్రజలు ప్రాణాలు కోల్పోవటాన్ని ఏమాత్రం కూడా సహించలేకపోయారు. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలన్న నినాదాలతో ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు వారంతా కూడా పెద్ద ఎత్తున తమ నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధానంగా నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా తక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి హైకమిషన్లో ఉన్నటువంటి దౌత్యవేత్తలంతా కూడా వెంటనే దేశాన్ని వీడిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి దాదాపు 55 మంది సిబ్బంది నుంచి 30 సిబ్బందికి పరిమితం చేయడమే కాకుండా త్రివిధ దళాలు చెందినటువంటి నావికా దళము, వైమానిక దళము, సైన్యానికి చెందినటువంటి అడ్వైజర్స్ ప్రతి హైకమిషన్లో కూడా ఉంటారు. అటు భారతదేశానికి చెందినటువంటి హైకమిషన్లు ఉంటారు, అదేవిధంగా పాకిస్తాన్ హైకమిషన్లో కూడా వాళ్ళు ఉంటారు. వారిని కూడా వెంటనే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా వారికి ఏమాత్రం కూడా భారతదేశంలో ఉండేందుకు అర్హత లేదన్న అంశాన్ని వ్యక్తం చేస్తూ వారు వెంటనే భారతదేశాన్ని వీడిపోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వారికి సహాయకులుగా ఉండే 5 ఒక్కొక్కరికి 5 సహాయకులుగా ఉంటారు. వారిని కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న తీసుకున్నటువంటి కేంద్ర కేబినెట్ కమిటీలో నిర్ణయాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఇటు దౌత్యపరమైనటువంటి దాడి చేయటమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే రీతిలో సింధు జలాలను ఏమాత్రం కూడా వినియోగించకుండా అప్పుడు గతంలో 1960లో 64 ఏళ్ల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ రకంగా దౌత్యపరంగా అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే రీతిలో, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ ఈ రకంగా తీవ్రవాద, విచ్ఛిన్నకర, సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహించుతున్నటువంటి ఈ దేశాన్ని ఏకాకిని చేయాలని ఒక అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో భాగంగానే భారత ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా భారతదేశ ప్రజలంతా కూడా ఈ పెహల్గాం ఘటనకు సంబంధించి సరైన న్యాయం కావాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటే భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రజలంతా వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఏ రకంగా పాకిస్తాన్కు ఒక సమాధానం చెబుతుంది అన్న అంశాన్ని కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత దేశ ప్రజల్లో మౌనంగా ఉన్నటువంటి డిమాండ్ను భారత ప్రభుత్వం కూడా గమనించింది. అందులో భాగంగానే కేంద్ర కేబినెట్ నిన్న కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే పెద్ద ఎత్తున యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరం చెందినటువంటి సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే హైకమిషన్ కార్యాలయానికి చేరుకోక ముందుగానే కొద్ది దూరంలో అటు మనం ఇప్పుడు చూస్తున్నాము, అక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడనే పోలీసులు వారందరం కూడా నిలుపుదల చేయడం జరిగింది. వారందరూ కూడా అక్కడనే తమ నిరసనలు వ్యక్తం చేసి వెంటనే అక్కడి నుంచి పోలీసులు వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా పెహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో వెనువెంటనే పాకిస్తాన్ హైకమిషన్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థలను, బారికేడ్స్ను నిన్న ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు నిన్న కేంద్ర కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆ 3 అంచెల బారికేడ్స్ను వాటన్నిటి కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. హైకమిషన్లో దౌత్య సిబ్బంది లేదు, దౌత్య అధికారులు కూడా లేరు. అదేవిధంగా పూర్తి స్థాయిలో దేశాన్ని విడిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ ఏమీ లేదన్న ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ వీటన్ని కూడా తొలగించడం జరిగింది. ప్రధానంగా ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు హెచ్చరిక లాంటిది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కలిస్తుందన్న ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇంకా చూడాలి తదనంతరం ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఏ రకంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు సరైనటువంటి జవాబు చెబుతుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.